శుభములు కలుగు నీకు. అందుకే ఆ తర్వాత ఎవరికి తెలియకుండా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. చైన్ కోసం వెతుకుతుంటే అనూష గారు అక్కడికి ఎంక్వైరీ కోసం వచ్చారు. నేను వాళ్ళ కంట పడకుండా తప్పించుకొని వచ్చేసాను. చైన్ దొరకలేదు. ఈ చైన్ ఆ ప్రణయ్కి దొరికింది. దాన్ని అడ్డం పెట్టుకొని నీకెళ్ళి నువ్వే చంపేశావని అందరికీ చెప్పేస్తానని మళ్ళీ నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. నువ్వెప్పుడు ఈ చైన్ని తీసుకుని వచ్చేసావు. అంతే అక్క, ఇదే జరిగింది. నిజంగా నేను ఏ తప్పు చేయలేదక్క, ఏ తప్పు చేయలేదు. నువ్వు ఇంత భయస్తురాలివి, ఎన్ని చేసేసావా? ప్రణయ్ని కొట్టేసి కారం చల్లేసి ఎవడో బెదిరిస్తూ ఉంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసి వాణ్ణి పూట్ చేసి ఏంటి సునైనా ఇదంతా? ఏమో అక్క, నాకే తెలీదు. కానీ నేనేం చేసినా మన ఇంటికి బ్యాడ్ కాకూడదనే చేశాను. అసలు నాకిదంతా నమ్మబుద్దే కావట్లేదు. ఇదంతా నిజంగా జరిగిందా? నిజం అక్క, అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. సునైనా నేరం చేసిందనడానికి సాక్ష్యమే లేదు. ఆ సాక్ష్యం నేను సేకరిస్తాను. కొన్నిసార్లు సాక్ష్యాలు కూడా అబద్ధాన్ని నిజమే అన్నట్టుగా భ్రమింపజేస్తాయి. పోలీసులా ఉండి నీ చెల్లెలికి శిక్ష వేయించే ప్రయత్నం చేస్తావా? ఓ అక్కగా తనని కాపాడే ప్రయత్నం చేస్తావా? నువ్వే ఆలోచించుకో. వృత్తి ధర్మం కన్నా చెల్లెల్ని కాపాడుకోవడం ముఖ్యం. నమ్ముతున్నాను సునైనా, నేనింకా పోలీస్ని కాలేదు, కానీ ఎప్పటికీ నీకు తోడబుట్టిన అక్కనే. అందుకే నువ్వు చెప్పిందంతా ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాను. కానీ ఇది ఒక నేరానికి సంబంధించిన విషయం. ఇందులో నమ్మకం కంటే నిజానికే ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ నా నమ్మకం తప్పయ్యి నువ్వు తప్పు చేసుంటే అప్పుడు నేను కూడా నిన్ను కాపాడలేను. ఎందుకంటే ఆ రోజు వేరే ఆఫీసర్ ఎవరో వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. లేదక్క, నేను చెప్పిన దాంట్లో ఏ కొంచెం అబద్ధమైనా నేను ఇంతకాలం ఈ నిజాన్ని దాచేదాన్నే కాదక్క. ఓకే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి టోటల్గా జరిగిందంతా ప్రణయ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు చెయ్యాల్సింది ప్రణయ్ని పట్టుకోవడం. వాడు దొరికితే మొత్తం మిస్టరీ వీడిపోతుంది. అప్పుడే నువ్వు దీని నుంచి బయటపడగలవు.